స్టూడెంట్స్ ఇవాళ మీ అందరికి కూడా ఒలింపిక్స్ రాబోతుంది. ప్యారిస్లో ఒలింపిక్స్ అవుతున్నాయి. సో ఒలింపిక్స్ గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందరికంటే ముందు 1924లో ప్యారిస్లో అయిన ఒలింపిక్స్ మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ప్యారిస్లో మళ్ళీ ఇప్పుడు ఒలింపిక్స్ అవుతున్నాయి. సో ఒలింపిక్స్ పైన మీకు ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ అండి. సో ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఇది 1896లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2024కి మొత్తం 30 ఒలింపిక్స్ అయినాయండి ఇప్పటివరకు కూడా. ఈ 30 ఒలింపిక్స్లలో 3 సార్లు బెర్లిన్లో 1916లో, 1940లో, 1944లో 3 సార్లు ఒలింపిక్స్ రద్దు అయినాయండి. ఇవి క్యాన్సల్ అయినాయి. ఒకవేళ ఈ 3 సార్లు కూడా అయ్యి ఉండుంటే 30 - 3 33 సార్లు ఎలక్షన్స్ మన ఒలింపిక్స్ అయ్యేవి. సో ఒలింపిక్స్ 2024లో అయినప్పటికీ 2 సార్లు మాత్రము వైలెన్స్ క్రియేట్ అయింది. 1972లో మునిచ్లో 11 మంది ఇజ్రాయెల్ టీం చనిపోవడం జరిగింది. అలాగే 1996లో అట్లాంటాలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరగడంతో 2 చనిపోవడంతో పాటు 111 మంది ఇంజూరీ అయ్యారండి. సో ఇక్కడ ఈ ఒలింపిక్స్ ఇప్పుడు 30వ ఒలింపిక్స్. సో మన దేశాల వారీగా చూసుకుంటే 1896 ఫస్ట్ 1896లో గ్రీస్లో స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత 1900 ప్యారిస్, 1904 సెయింట్ లూయిస్, 1908 లండన్, 1912 స్టాక్హోమ్, 1920 యాంట్వర్ప్, 1924 ప్యారిస్. చూడండి 1924లో ప్యారిస్లో అయ్యింది, మళ్ళీ 2024లో ప్యారిస్లో అవుతుంది. 1928 ఆమ్స్టర్డామ్, 1932 లాస్ ఏంజల్స్, 36లో బెర్లిన్, 48లో లండన్, 52లో హెలెన్స్కీ, 56లో మెల్బోర్న్, 60 రోమ్, 64 టోక్యో, 1968 మెక్సికో, 72లో మునిచ్, 76లో మాంట్రియాల్, 80లో మాస్కో, 84లో లాస్ ఏంజల్స్, 88లో సోయల్, 1990లో బార్సిలోనా, 1990 అట్లాంటా. 2000 నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నేను ఇక్కడ ఒలింపిక్స్ ఫాలో అవుతున్నాను. 2000లో సిడ్నీ, 2004లో ఏథెన్స్, 2008లో బీజింగ్, 2012లో లండన్, తర్వాత రియో, టోక్యో, ఇప్పుడు 2024లో ప్యారిస్లో అవుతున్నాయి. ఒకసారి మీకు దేశాల వారిగా చెప్తానండి. అత్యధికంగా అమెరికాలో 4 సార్లు ఈ ఒలింపిక్స్ జరగడం జరిగింది. దాని తర్వాత ఫ్రాన్స్లో 3 సార్లు, ఇప్పుడుతోని బ్రిటన్లో 3 సార్లు, జర్మనీలో 3 సార్లు, తర్వాత గ్రీస్లో 2 సార్లు, జపాన్లో 2 సార్లు, ఆస్ట్రేలియాలో 2 సార్లు, మిగతా అన్ని కంట్రీస్లో కూడా 1 టైం జరిగింది. ఇక్కడ బాధ ఏంటంటే ఇండియా ఒక్కసారి కూడా ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వలేదు. కానీ ఇండియాలో మెడల్స్ ఎట్లా చూద్దాము. ఇప్పటివరకు ఇండియా 28 మెడల్స్ సాధించింది. అందులో 1900 అంటే సెకండ్ ఒలింపిక్స్లోనే ఇండియా పాల్గొన్నది. నోర్మన్ పిచ్చార్డ్ అతను అథ్లెటిక్స్లో 2 సిల్వర్ సాధించాడు. దాని తర్వాత హాకీ అనేది ఇండియన్ నేషనల్ గేమ్ ఎందుకైంది ఫీల్డ్ హాకీ అంటే 28, 32, 36, 48, 52, 56, 64, 80 8 సార్లు గోల్డ్ సాధించడమే కాకుండా ఒకసారి సిల్వర్, ఒకసారి బ్రాంజ్, మళ్ళీ లాస్ట్ టైం ఒక బ్రాంజ్, మొత్తము 11 సార్లు మెడల్ సాధించినటువంటి ఏకైక గేమ్ ఏదైతుంది అంటే అది ఫీల్డ్ హాకీ. తర్వాత జేడి జాదవ్ 1950లో బ్రాంజ్, లియాండర్ పేస్ 1996లో కర్ణం బ్రాంజ్, కర్ణం మల్లేశ్వర్ 2000లో బ్రాంజ్, రాజ్వర్ధన్ 2004లో బ్రాంజ్. అంటే ఒక్క మెడల్ సాధించడమే గగనం అయిపోయింది. 2008లో మాత్రం అభినవ్కి ఒక గోల్డ్, ఇద్దరికి బ్రాంజ్, విజయేందర్, సుశీల్ కుమార్. దీని తర్వాత మనకి 2012లో సక్సెస్ఫుల్ ఒలింపిక్స్ అని వచ్చింది. చైనాలో బీజింగ్లో అయ్యింది. అక్కడ మనకి 6 మెడల్స్ వచ్చినాయి. విజయ్ కుమార్కి సిల్వర్, సుశీల్ కుమార్కి సిల్వర్, ఇది ఇద్దరు కూడా మన రెజ్లింగ్లో వచ్చాయి. 4 బ్రాంజ్లు సైనా బ్యాడ్మింటన్, మేరీకామ్ బాక్సింగ్, గగన్ నారాంగ్ షూటింగ్, యోగేశ్వర్ దత్ వచ్చేసి మళ్ళీ రెజ్లింగ్. కానీ 2006లో మళ్ళీ నిరాశపరిచారు, 2 వచ్చినాయి. కానీ 2020 అనేది చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ మనకి ఒలింపిక్స్. 7 మెడల్స్ రావడం జరిగింది. ఇక్కడనే నీరజ్ చోప్రా జావ్లిన్లో గోల్డ్, సైకామ్ మీరు చోపు సిల్వర్, రవికుమార్ దాయియా సిల్వర్, ఇద్దరు రెజ్లింగ్లో వచ్చింది. తర్వాత పివి సింధు బ్యాడ్మింటన్లో బ్రాంజ్, లావ్లీనా బాక్సింగ్లో బ్రాంజ్, ఫీల్డ్ హాకీ బ్రాంజ్, బజరంగ్ పూరి బ్రాంజ్. ఇక్కడ మీరు చూసుకుంటే పివి సింధుకి మాత్రమే 2 టైమ్స్ మెడల్ రావడం జరిగింది. ఒకసారి సిల్వర్, ఒకసారి బ్రాంజ్. సో ఈసారి ఒలింపిక్స్కి ఇండియా చాలా అంటే చాలా సన్నద్ధమైపోయి వెళ్తున్నారు. 100% ఈసారి 7 మెడల్స్ అనే ఒక ఏదైతే ఉందో దానిని బీట్అవుట్ చేసి డబుల్ ఫిగర్ మెడల్స్ సాధిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్నటువంటి ఇండియన్
కంటింజెంట్ మొత్తానికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మళ్ళొకసారి ఈసారి ఖచ్చితంగా డబుల్ ఫిగర్ మెడల్ సాధించాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.